హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి నిన్న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహగర్జన కార్యక్రమం జరిగింది. ఎంతమంది వచ్చారు ఏంటి అనేది దాదాపుగా అన్ని ఛానల్లో లైవ్ వచ్చింది, చూశారు మీరే. అయితే మాలల సింహగర్జనకు ముందు ఇది ఎందుకోసం పెడుతున్నారు అనే విషయం మీద మనం గోపీనాథ్ గారిని అలాగే రాజేష్ రెంజర్ల గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, మీరు చూశారు. మరి మాలల సభ జరిగింది, అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన విషయంలో అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇంకా లోతైన విషయాలు చాలామందిని అడిగి తెలుసుకునే ముందు నాగర్ కర్నూలు సభలో అయినా నిన్న జరిగినటువంటి ఈ మాలల సింహగర్జన హైదరాబాద్ మీటింగ్లో అయినా ఒక ఇద్దరు యువ నాయకులు రాజేష్ మహాసేన, రాజేష్ రెంజర్ల, వీళ్ళిద్దరూ నిలబడి మాట్లాడిన సందర్భంలో వచ్చినటువంటి స్లోగన్స్ కానీ అక్కడ ఆ హుర్రు తొలగించేటువంటి జనాల మధ్యలో జరిగినటువంటి ఏ సందర్భం చూసినా కూడా అది చాలా సంతోషంగా ఉండేది. మరి నాగర్ కర్నూలు సభలో అయినా ఇక్కడైనా దేశవ్యాప్తంగా చూసినట్లయితే నార్త్లో కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ రావాలి లాంటి వాళ్ళు కనబడుతూ ఉంటే, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సౌత్ రీజియన్లో చూసేది ఉంటే రాజేష్ రెంజర్ల, రాజేష్ మహాసేన పేర్లు చాలామంది అభిమానాన్ని ముఖ్యంగా దళిత లీడర్షిప్లో వచ్చినటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరి పేర్లు ఎంతోమందికి తెలుసు. మరి రాజేష్ మహాసేన గారిని ఈరోజు మన ఎన్ఎన్ మీడియాకి పిలవడం జరిగింది. ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా అటు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూనే మహాసేన అనే ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని మహాసేన వ్యవస్థాపకులుగా ఆయన దళితుల మీద జరిగినటువంటి ప్రతి ఇష్యూ మీద ఎంత పెద్ద స్థాయిలో అయినా పోరాటానికి సిద్ధంగా నిలబడి చూపించినటువంటి వ్యక్తి. మరి ఆయన అడిగి తెలుసుకుందాం నిన్నటి కార్యక్రమానికి సంబంధించిన ప్రతి విషయాన్ని. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అన్న థ్యాంక్ యూ. నిన్న జరిగినటువంటి సభ అన్న ఎలా అనిపించింది, ఆ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో మీరు ఆహ్వానం మీకు ఎవరు ఇచ్చారు, ప్లస్ నిన్న అంతమంది చూశారు కదా, మాలల సింహగర్జన అంటే అసలు వస్తారా రారా అనే చాలా తడబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు దగ్గరుండి చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి రివ్యూ అడిగితే అయ్యే మస్తు జరిగిందా, మేము 10 లక్షల మంది వచ్చినాం అంటారు. మీరు గమనించారు, మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి గమనించారు, చాలా లోతుగా గమనించేటువంటి క్వాలిటీ కూడా మీ దగ్గర ఉంది. నిన్నటి రివ్యూ కూడా సార్ చెప్పండి. ముందుగా ఎన్ఐన్ మీడియాకి మీకు హృదయపూర్వక జేబీమన్నా. థ్యాంక్ యూ అన్న. నిన్నటి మీటింగ్ ఇది ఒక కొత్త చరిత్రకి నిన్నటితో తెరదీస్తున్నారనేది చాలా క్లియర్ కట్గా నాకే కాదు, ఈ దళిత వర్గాలకు శత్రువులైన ప్రతి ఒక్కరు కూడా నిన్నటి మీటింగ్ ఒక అటు వార్నింగ్ లాంటిది. అంటే ఒక సామెత ఉంటుంది, జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఓకే, పిక్చర్ అభి బాకీ. అయితే ఈ మీటింగ్కి నన్ను ఆహ్వానించింది కానీ, లేకపోతే ఈ మీటింగ్కి ఇవి ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే మాలాస్ ఇంతమంది జనం ఒక చోట గ్యాదర్ అవ్వటం అనేది నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు పివి రావు గారి కాలంలో జరిగిందని విన్నాను. అప్పటికి నాకు అంత వయసు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఎంతమంది మాలల్ని ఒక చోట ఏకం చేయటం అనేది మళ్ళీ ఇప్పుడు మాత్రమే సాధ్యమైందంటాను నేను. ఇది ఒక తెలంగాణకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది ఒక నూతన ఉత్తేజం ఇచ్చే పరిస్థితి ఇది. అయితే ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా నాగర్ కర్నూలు మీటింగ్ కావచ్చు, ఇది కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ మీటింగ్ నుంచి దీనికి శంకుస్థాపన జరిగిందంటాను. అంటే నా అనాలిసిస్ ప్రకారం దిగంబర్ దాదా ఎవరైతే ఉన్నారో, కాంబ్లే దాదా, ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్లో మొదలెట్టిన మీటింగు అది ఒకవేళ బయటికి తెలియకపోవచ్చు, కానీ అక్కడి నుంచి బీజాలు ఎక్కడ దాకా వ్యాపించాయి అనేది మాలాంటి వాళ్ళకి చాలామందికి తెలుసు. నాగర్ కర్నూలు మీటింగ్ కానీ ఈ మీటింగ్ కానీ ఈ అన్ని మీటింగులకి నాలాంటి వాళ్ళని కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసింది కాంబ్లే దాదా. అయితే ఈ విషయాన్ని ముందు తీసుకెళ్ళడంలో వివేక్ వెంకటస్వామి గారు రావటం, ఆయన నిలబడడం, ఆయన నిలబడి ఇంత కార్యక్రమం, ఆయన ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మీద చాలా థ్రెట్స్ ఉంటాయి, చాలా బ్లాక్మెయిల్స్ ఉంటాయి. నువ్వు ఒకవైపు నిలబడితే మేము నిన్ను ఇలా అంటారు, మీకు ఓటేయమంటారు. కానీ ఇవన్నిటిని కూడా తట్టుకుని ఆయన నిలబడిన విధానం ఇది ఒక తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్కి కూడా అలాంటి నాయకుడు ఉంటే బాగుంటుందని అనిపించేలాగా అనిపించింది నాకైతే. ఇలాంటి ఒక పెద్ద ఆయన నిలబడి ఈ కమ్యూనిటీని అందరినీ ఏకం చేసే బాధ్యత తీసుకుంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేసి ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. అసలు నిన్నటి మీటింగ్ అది మాలల సమావేశం అనేదానికన్నా నేను నాకు హైదరాబాద్లో కనిపించలేదు, నిన్నటికి మాలల బాద్లో కనిపించింది. సిటీ మొత్తం మాలలది నిన్న. ఓకే, మాలాబాద్ మాలాస్ బాద్ అనమాట నిన్న. అలా మొత్తం హైదరాబాద్ మొత్తం ప్యాక్ అయిపోయిందన్న. అన్ని లక్షల మంది అలాగా తరలి రావటం అనేది ఇది అంటే నిర్వీర్యం అయిపోతున్న జాతి. ఆల్మోస్ట్ రాజకీయంగా అనాథ అయిపోయాం. ఏ రాజకీయ పార్టీ చూసినా బ్లాక్ మైలర్స్కి ఇచ్చిన వాల్యూ నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవ్వరు. మాకు ఇది ఇస్తేనే మేము ఓటేస్తామనే జాతి కాదు ఇది. నమ్మితే నువ్వు మంచోడు అయితే నువ్వు పరిపాలించు, మా కష్టం మేము పడతామనే జాతి ఇది.
అలాంటిది బ్లాక్ మైలర్స్కి ఉన్న వాల్యూ కూడా మంచోడికి లేకుండా పోయినప్పుడు మంచోడికి కోపం వస్తే అది ఎలా ప్రభంజనంగా మారుతుంది, ఎలా సింహగర్జనగా మారుతుంది అంటానికి నేనంటే సభ ఉదాహరణ. ఓకే అన్న, ఈ విషయం పక్కన పెడితే దళితవాదం జైభీం నినాదంతో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే రెంజర్ల రాజేష్ తెలంగాణలో ఎంత పవర్ఫుల్గా నిలబడగలిగిండో మహాసేన రాజేష్ అనే పేరు ముఖ్యంగా సోషల్ మీడియా వాడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి మీరు పరిచయం అన్న. థ్యాంక్ యూ. ఈ ఇద్దరు రాజేష్లు 2 వేదికల మీద కనబడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ కేకలు కానీ ఆ విజిల్స్ కానీ అది నాగర్ కర్నూలులో చూసాము, నిన్న చూసాము. మీరిద్దరు నిలబడితే అమ్మ మాకు 2 ఉన్నారా అనే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఎటుపోయింది దళితవాదము జైభీం నినాదం అన్నటువంటి మీ వాదాలు పక్కన పెట్టేసి కులాన్ని భుజాల మీద వేసుకొని జైమాల అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు దిగజారిపోయారు అనుకోవచ్చా, లేదు అని అంటే ఇది మీ అభివృద్ధికి మొదటి మెట్టు అనుకోవచ్చా? అయితే ఈ మాట మీరే కాదు, చాలామంది ఇది విమర్శకులు కూడా వాడుతున్నారు దీన్ని. ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు జైభీం అన్నారు, జై దళిత్ అన్నారు, ఇప్పుడు సడన్గా రేపు మొన్న ఆగస్టు 1 తర్వాత మీరు మొత్తం మీ నిజ స్వరూపాలన్నీ బయట పెడుతున్నారు. అవును, ఇప్పుడు ఇన్ని రోజులు లోపల ఉన్నది ఇప్పుడు బయటకు వచ్చింది అనుకోవచ్చు అంటున్నారండి. అలాగే అంటున్నారు. అయితే వాస్తవానికి మీరు ఒకటి గమనించండి, చరిత్ర కూడా గమనించండి. అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఈ మాలాస్ నుంచి ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, బొజ్జ తారకం గారిని కానీ లేదా కత్తి పద్మారావు గారు కానీ ఇలా చాలామంది మేధావులు వచ్చారు మాలల నుంచి. ఈ మేధావులందరూ ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళ కులవాదం కోసం మాట్లాడలేదు. ఒక కులం కోసం అంటే మా కులానికి అది కావాలి, మా కులం ఇలా జరుగుతుంది అనేది ఎప్పుడు మాట్లాడలేదు. ఆ సమయానికి ఎవడో బాధితుడు ఉంటే, అడు అగ్రవర్ణంలో ఉండవండి, వేరే మతంలో ఉండవండి, ఏ కులంలోనూ ఉండవండి, బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఆ బాధితుల తరపున ఎవరైతే అహంకారులు ఉన్నారో అహంకారుల మీద పోరాడిన జాతి ఇది మాల జాతి. అంటే ఎప్పుడు ఈ కులం కోసం మాట్లాడుకున్న వాళ్ళని ఈవెన్ నేను కూడా ఆగస్టు 1 తర్వాత అని అంటున్నారు చాలామంది. ఆగస్టు 1 తర్వాత కాదు నేను మాట్లాడింది. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగనే వాడు వచ్చి మాలల్ని చాలా దారుణంగా మాట్లాడడంతో పాటు అంబేద్కర్ గారిని అవమానించాడో ఆ రోజు కోపం వచ్చింది నాకొక్కడికే కాదు. నేను వచ్చిన సింహగర్జకు వచ్చిన మాలలందరూ కూడా 30 సంవత్సరాల నుంచి ఇలాంటి అవమానాలన్నీ పడుతున్నారు, అవమానాలన్నీ భరిస్తున్నారు. సర్లే మనోడేలే అనుకుని లైట్ తీసుకుని వదిలేశారు తప్ప ఏ రోజు పట్టించుకోలేదు. కానీ మీరు ఒకటి గమనించండి, ఏ రోజైతే అతను అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడడం, ఆయన ఒక కులానికి ఆపాదిస్తూ మాట్లాడడం చేశాడో ఆ రోజు నుంచి అతను బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క మాల కులస్తుడు కూడా బయటకు వచ్చి అతను గర్జించడం మొదలుపెట్టాడు. అంటే మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంబేద్కర్ మాకు. అలాంటిది ఆయన జోలికి వస్తే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల కోసం మాడుతూ, ఆయన ఇచ్చిన హక్కులతో బతుకుతూ ఆయన్నే విమర్శించే స్థాయికి ఈరోజున మందకృష్ణ వచ్చాడంటే, అలాంటి మందకృష్ణని నాలాంటోడు కాదు, ఈ మాల జాతులు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వ్యతిరేకిస్తాడు. ఈ మాల అనే ఈ పేరును అంటే ఈ వాదాన్ని మేము ఎందుకు ఎత్తుకున్నాం అంటే, ఎవరికో పక్కోళ్ళకి కష్టం వస్తేనే మా కష్టం అని పోరాడేవాళ్ళను, ఏ కులానికి వచ్చినా ఏ మతానికి వచ్చినా. అలాంటిది ఇప్పుడు నా కులం పేరుతో, ఆ కులంలో పుట్టిన జీన్స్ మై, నా కులం పేరుతో ఒకడు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అవమానిస్తూ సమాజానికి మమ్మల్ని దొంగలుగా ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉంటే ఆ రక్తం ఊరుకోదన్న. ఆ రక్తం ఊరుకోక పక్కోడు గురించి పోరాడే నాకే అవమానం జరిగితే నేను ఎలా పోరాడతాననేది ఈ రోజున ప్రతి ఒక్క మాలల్లో వచ్చిన అది పౌరుషం అని చెప్పాలి. అది మాలవాదం కాదు, కులవాదం అంతకన్నా కాదు. నిజంగా మేము కులవాదులు, మేము నిజంగా మాలవాదులు అయితే ఈ మందకృష్ణ అనేవాడు వర్గీకరణ అనే అంశం తీసుకొచ్చిన ప్రతిసారి అతను ఒక పార్టీకి అనుకూలంగా వెళ్తాడు, అవతల పార్టీకి మేము అనుకూలంగా ఉండాలి. మందకృష్ణ అనేవాడు ఆ పార్టీ సపోర్ట్ చేస్తాను, నేను నీ పార్టీ సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయని నేను అడుక్కోవాలి. కానీ నేను ఏ రోజు ఈ జాతిలో ఎవడో చేయలేదు ఆ బ్లాక్మెయిల్. పార్టీలు వైపు వెళ్ళి మాకు ఇది చేస్తేనే, మందకృష్ణ నువ్వు డ్యామేజ్ చేస్తేనే నీకు సపోర్ట్ చేస్తామనే బ్లాక్మెయిల్ ఏ రోజు చేయలేదు మేము. కానీ మా ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు, మా బ్రతుకుల్నే నువ్వు అవమానకరంగా చిత్రీకరిస్తున్నప్పుడు అప్పుడు కూడా నేను మాట్లాడలేదంటే నేను మంచోడిని అవును, నేను చేతగానోడిని అవుతాను. ఆ కారణం చేత మేము మాట్లాడడం మొదలుపెట్టాం. అంటే ఇప్పుడు మీరు అంటున్న బాబాసాహెబ్ అన్నాం కాబట్టే మేము బయటకు వచ్చినాం అనే మాట ఏదైతుందో ఎట్లుందంటే, తెలంగాణలో కానీ తెలుగులో దయ్యాలు వేదం వల్లించడానికి సంబంధించిన ఒక డైలాగ్ కొడతాడు. దయ్యాలు ఉన్నాయా వేదాలు ఉన్నాయా అనే విషయం పక్క పెడితే, ఇదే రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి బాబాసాహెబ్ను, భారత రాజ్యాంగాన్ని, ఆర్టికల్స్ ఇవన్నీ ఇప్పుడు పనికిరావు, ఇదంతా చెత్త అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాల్లో చాలా మంది మిమ్మల్ని విమర్శించారు. ఇదే రాజేష్ రెంజర్ల మీ పక్కన నిలబడి మీతో పాటు చేయెత్తిన రెంజర్ల రాజేష్ కూడా
ఆ రాజేష్ మహాసేన గారిని ఒకప్పుడు బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని కానీ లేదు అని అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి సరిపోవు అన్నప్పుడు మిమ్మల్ని విమర్శించారు. అంటే బాబాసాహెబ్ని మీరే విమర్శించి మళ్ళీ మందకృష్ణ విమర్శిస్తే తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది కరెక్ట్ అని మీరు చెప్పింది. నేను అంటే నా వెర్షన్ని ఒక్కొక్కసారి మనం మనసులో ఉన్న భావాన్ని మాటల్లో సరైన మాటల్లో వ్యక్తీకరించలేకపోవచ్చు. ఏదైతే మీరు అన్నమాట అంబేద్కర్ గారిని రాజేష్ విమర్శించాడనేది, నేను మహాసేన పెట్టిన డే 1 నుంచి నా నినాదం జై భీమే. ఓకే, కొన్ని వేల మీటింగులు నేను మాట్లాడుంటాను. జై భీమ్తోనే నా మీటింగ్ నా స్పీచ్ అనేది మొదలవుతుంది. అంబేద్కర్ గారి ఫోటో కాదు, ఆయన నా గుండెల్లో ఎప్పుడు ఉంటారు. ఆయన్ని అవమానించాలనే ఆలోచన నా ఒంట్లో ఉన్న ఒక్క రేణువులో కూడా లేదు. కానీ కొన్ని సందర్భాల్లో అది బ్యాడ్ టైం అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు మీరు అన్నారు ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్స్ని రాజేష్ మహాసేన అప్పుడు అలా చెప్పకుండా ఉండాల్సింది అని అంటున్నారు అని. అది 100% రాంగ్. రాజ్యాంగం గురించి ఎక్కడ మాట్లాడలేదు నేను. కానీ నేను మాట్లాడిందల్లా ఆయన వాల్యూమ్స్ గురించి మాట్లాడాను. ఆయన వాల్యూమ్స్ అది కూడా ఒక సందర్భం. ఒక సందర్భంలో ఒక సోదరుడు హిందూ మతం మీద చేసిన ఆరోపణల వల్ల ఆయన కేసులో ఇరుక్కున్నాడు. కేసులో ఇరుక్కున్నప్పుడు అప్పుడు నేనేమన్నానంటే ఓకే కరెక్టే, ఆయన మాట్లాడింది కరెక్ట్ యాజ్ పర్ వాల్యూమ్స్. కానీ ఆయన రాజ్యాంగం ప్రకారం అది ఇప్పుడు నేరం అయినట్టుంది. కాబట్టి వాల్యూమ్స్ ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఇప్పుడు ఈ కాలానికి మనం దాన్ని ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అది కరెక్ట్ ఈ కాలంలో మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆల్మోస్ట్ తప్పుగానే మాట్లాడాను నేను దాన్ని. నేను ఒప్పుకుంటాను. అయితే ఆయన వాల్యూమ్స్ గురించి మాట్లాడే అంత శక్తి, అంత జ్ఞానం, అంత తెలివైన అసలు కానే కాదు నేను. కాకపోతే ఆ సందర్భానికి అప్పుడు ఒక సోదరుడు అరెస్ట్ అయ్యాడనే బాధలో నేను మాట్లాడింది వాస్తవమే. దీనికోసం నేను చాలాసార్లు నేను చెప్పాను అంబేద్కర్ గారిని. ఆయన నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అన్నప్పుడు ఆయన నేను ఎందుకు అవమానించుకుంటాను? ఆయన నేను అవమానించుకుంటే నా బ్రతుకుని నా పట్టుకుని నేను అవమానించుకున్నట్టే. అయినా కూడా అది ఒకవేళ ఇప్పుడు కూడా ఎవరైనా తప్పుగా భావిస్తే 2 చేతులు జోడించి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నిజంగానే మనసు నాది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరినైతే గౌరవిస్తున్నానో ఆయన గురించి తప్పుగా మాట్లాడాను అని నేను క్షమాపణ చెప్పాల్సిన ఒక పరిస్థితి నేను ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంది నాకైతే. కానీ అది నాకు తెలియకుండానే ఆయన నేను విమర్శిస్తున్నాను అనేది నాకు తెలియదు ఆ రోజు. ఓకే, అయితే కంపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, అది కేసులు అవుతున్నాయి కదా అనే ఉద్దేశంతో అన్నాను. కానీ ఆయన రాసిన ఒక్క అక్షరాన్ని కానీ ఒక్క ఫుల్ స్టాప్ను కానీ ఒక కామాను కూడా అది ఎవరు చెరపకూడదు, చెరపలేంది. అది ఈ భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం కూడా అది అలా చిరస్థాయిగా కొనసాగాలని చెప్పి నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే అప్పుడే కొంతమంది అధికారులతో కూడా గొడవలు అయినట్టు. కరెక్ట్. అంటే ఆ సమయంలోనే నా కమ్యూనిటీ, నా రక్త సంబంధికులైన 1-2 పోలీస్ అధికారులతో కూడా నాకు చాలా వివాదాలు తలెత్తాయి. నేను చాలా అగ్రెసివ్, అంటే జనరల్గానే నా బ్లడ్లోనే అగ్రెసివ్నెస్ ఉంది. అది అగ్రెసివ్నెస్తో నేను కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది. అయితే అది నేను అంతలా మాట్లాడకుండా ఉండాల్సింది పెద్దల గురించి అని నేను అప్పుడే రియలైజ్ అయ్యాను. ఓకే, ముందు గవర్నమెంట్లోనే. కానీ ఆ రోజు నేను అనుకున్నాను నేను క్షమాపణ అడిగితే తప్పే లేదు, వాళ్ళకన్నా చిన్నవాడిని, వాళ్ళకన్నా అన్ని విషయాల్లో కూడా తెలివిలో, చదువులో, వయసులో అన్నింటిలో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని. క్షమాపణ అడిగినా తప్పలేదని నాకు చాలాసార్లు అనిపించింది. కాకపోతే అప్పుడు నేను అడుగుంటే ఆ ప్రభుత్వానికో లేకపోతే దానికో నేను భయపడి అడిగానంటారు అనే ఉద్దేశంతో ఆ రోజు అడగలేదు. ఇప్పుడు ఆ సందర్భం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆ పెద్దలు, నా అన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తున్నాను. నన్ను ఎవరైనా తప్పుగా భావిస్తూ ఉండుంటే కనుక దయచేసి మీ తమ్ముడే కాబట్టి నన్ను క్షమించండి. ఓకే అన్న, అంటే క్షమాపణ అని కాదు కానీ మీ మీద ఆరోపణ ఉంది. నేను కూడా అప్పుడు మీరు మాట్లాడిన సంబంధించిన విషయంలో వస్తున్న పోస్టులలో నాదొక పోస్ట్ ఉంటుంది కాబట్టి అడిగిన. ఓకే, రాజేష్ మహాసేన అనే వ్యక్తి నాగర్ కర్నూలు మీటింగ్లో తొడగొట్టిండు. చాలామందికి అది నచ్చలేదు. నిన్న మళ్ళీ తొడగొట్టే ప్రయత్నం చేసినా మీసం తిప్పి ఆపిండు. ఈ మీసాలు తిప్పడం, తొడగొట్టడము అనేది హీరోయిజమా? ఇప్పుడు మీరు దళితవాదము, జైబీము, జ్ఞానం వర్దిలారనుకుంటా మళ్ళీ ఈ రౌడీజం లాగా మీసాలు తిప్పుడు, తొడగొట్టడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అన్నా, మీసం తిప్పడం, తొడగొట్టడం అనేది తెలుగు సంస్కృతిలో అది పౌరుషానికి నిదర్శనం. నేను మల్లజాతి వంశీయుడిని. ఓకే, మాలజాతిగా ఆవిర్భవించిన వాడిని. మల్లజాతి వీరులు అంటే వీరత్వానికి తొడగొట్టడం, మేసం తిప్పడం అనేది అది మా వంశాచారం. అది ఒకవేళ ఎవరికైనా తప్పుగా కనిపించిందంటే నన్ను ఎవడన్నా ఇంకా చిన్నగా
తక్కువ కులస్తుడిగా తక్కువడిగా చూసేవాడికి మాత్రమే ఈడేంటి ఇంత మీసాలు తిప్పటం తొడలు కొట్టడం అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ నా జాతి చరిత్ర అంతా పోరాట యోధుల చరిత్ర. భీమ్ కోరేగావ్ యుద్ధం దగ్గర నుంచి పోరాటమే మా కులవృత్తి, పోరాటం యుద్ధం చేయడమే మా కులవృత్తి. కాబట్టి ఒక వీరుడు లేకపోతే ఒక సైనికుడు అతని పౌరుషానికి నిదర్శనంగా తొడగొట్టడం మీసం తిప్పటం అనేది అది ఎవరో తప్పుగా చిత్రీకరిస్తే మేమంటే పన్నులు చిత్రీకరించవచ్చు. కానీ ఇప్పుడు అవే మీరు మల్ల యుద్ధాన్ని చూడండి, తొడచర్చటం మీసం తిప్పడం అనేది కంప్లీట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మల్ల యోధుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో సినిమా హీరోలు చాలా అంటే దాన్ని పౌరుషానికి ప్రతీకగా తీసుకొస్తున్నారు. అలాంటి దాన్ని మరి దాన్ని కూడా తప్పుపట్టడం అంటే అది ఏదో కోడిగుడ్డు మీద వెంట్రుకలు పెట్టడమే తప్ప నేను ఖచ్చితంగా ఇప్పుడే కాదు మొన్నే కాదు దీని తర్వాత కూడా కొడతాను, దాని తర్వాత కూడా కొడతాను. ఖచ్చితంగా తొడగొట్టి మీసం తిప్పి న్యాయం వైపు నిలబడడం పోరాడడం మాత్రమే నా డిఎన్ఏలో ఉంది. అది ఎప్పటికీ చేసుకుంటూ ముందుకెళ్తాను ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే. దీనిలో రెండో పాయింట్ ఇంకోటి ఉందన్న, ఈ ప్రపంచానికే మల్ల విద్యని మల్ల యుద్ధాన్ని పరిచయం చేసింది ఈ మాలలే. బోధిధమ్ముడు అనే ఒక యోధుడు ఇక్కడి నుంచి వెళ్ళి చైనాకి వెళ్ళి అక్కడ షావలిన్ టెంపుల్లో మార్షల్ ఆర్ట్స్ రూపంలో అక్కడ వాళ్ళకు కూడా యుద్ధ కళలు నేర్పించిన వంశం అది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ కళ షావలిన్ మార్షల్ ఆర్ట్స్గా ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాచుర్యం పొందింది అంటే దానికి ఆద్యుడు ఒక మాలవాడు. ఇదొకటే కాదు, మూడో పాయింట్గా నేను ఒకసారి ఇప్పుడు పేపర్లో చదివాను. నాకు మీసం వచ్చిన దగ్గర నుంచి నేను మీసం తిప్పలేదన్న, నా చిన్న మీసమే ఉండేది. ఒకసారి పేపర్లో చదివాను, గుజరాత్లోనూ బీహార్లోనూ ఒక దళితుడు మీసం తిప్పాడు మీసం పెంచాడు అని చెప్పి కారణంతో అతను కొట్టి చంపడం జరిగింది. అది చూశాను నేను. అది చూసిన వెంటనే నేను మీసం తిప్పుతూ ఒక ఫోటో తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. మీసం తిప్పాడని ఒక దళితుని చంపాడట, నేను మీసం తిప్పుతున్నానని. ఆ రోజు నుంచి నేను మీసాలు పెద్దగా పెంచాను, మీసాలు ప్రతి సందర్భంలో తిప్పుతాను నేను. అంటే ఇది నేను ఒక్కడే కాదు, ఆత్మగౌరవంతో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కూడా పౌరుషానికి ప్రతీకైన ఈ మీసం తిప్పడం అనేది చేయొచ్చు, తప్పలేదు. నేను ఇప్పుడు కూడా తిప్పుతాను. 100 మంది 100 రకాలు మాట్లాడుకున్నామంటే మీసం తిప్పాలంటే ఆ మనిషిలో నిజాయితీ ఉండాలి, ఆ మనిషిలో ధైర్యం ఉండాలి, ఆ మనిషిలో ఒక రకమైన అంటే జనాలు యాక్సెప్ట్ చేసే పొగరు కూడా ఉండాలి. ఎవడబడితే మీసం తిప్పితే చల్లదు అది. కాబట్టి అవన్నీ నాలో ఉన్నాయి, నా జాతిలో ఉన్నాయి, నా డిఎన్ఏలో ఉన్నాయని నమ్ముతాను నేను. కాబట్టి మీరు ఒకవేళ మీరు బాధపడినా మరొకరు బాధపడినా కూడా మళ్ళీ మీసం తిప్పుతూనే ఉంటాను అన్న. అంతే అంటారు, అంతే, తగ్గేదే లేదు. ఓకేనా. అయితే నేను ఈ మధ్యకాలంలో అంటే ఆగస్టు 1 తర్వాత క్రిమిలేయర్కి సంబంధించినటువంటి విషయంలో ఇంటర్వ్యూలు చేశాను. నిర్ణయంలో వర్గీకరణకు సంబంధించిన అంశం అసలు అక్కడ రాలేదు. క్రిమిలేయర్ని వ్యతిరేకించారు, మాలని చేసిన మాదిగని చేసిన. ఎప్పుడైతే మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టడము, ఇది ఇష్యూ కావడము, గోపీనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయడము, దాన్ని వాళ్ళు విమర్శ చేయడం చాలా జరిగినాయి. అయితే ఇక్కడ మాట్లాడిన ప్రతిసారి చాలామంది చేసిన కామెంట్ ఏంటి అని అంటే, మందకృష్ణ అనే వ్యక్తిని ఈ తయారు చేసింది టీడీపీ పార్టీ, చంద్రబాబు గారు లేదంటే ఇంకా ఎన్టీఆర్ గారా ఎవరికి చేసారు కుట్ర అనే విషయం పక్కన పెడితే టీడీపీ పార్టీ ఆ రోజు కారంచెడు చుండూరులో మాల మాదిగలు ఐక్యమవుతారు, దళితులు ఐక్యమైతే మనకు మంచిది కాదు అని చెప్పేసి కుట్రపూరితంగా నేను తయారు చేసి పంపిర్రు అని చెప్పి చెప్తున్నాడు. మరి అదే చంద్రబాబు గారి పార్టీలో మీరున్నారు. ఇప్పుడు టీడీపీ ఆడిస్తున్న డ్రామానన్నా మహాసేన రాజేష్ అంటే అటు మాదిగళ్లకు మందకృష్ణం తయారు చేసి ఇటు మారళ్లకు మహాసేన రాజేష్ని తయారు చేసిరా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తానన్నా. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా అపార్థం చేసుకున్న వ్యక్తినే. నేను 2019లో మొట్టమొదటిగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు, నేను జగన్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నేను ప్రచారం చేశాను. దళితులందరూ జగన్కే ఓటు వేయాలని చేసినోడిని నేను. ఆ భావన నాలో కూడా ఉంది అప్పుడు. కాకపోతే ఒక్కసారి కనుక నేను ఎప్పుడైతే మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఆయన నా జాతి మీద చేసిన దాడి, నా జాతికి చేసిన నష్టం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది మమ్మల్ని. ప్రాణాలు తీసిన వాడిని కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, అలా మేము భరించలేని జరిగాయి. అక్కడ జరిగిన కారణంగా ఎలాగైనా జగన్ ఓడించాలి అనే కారణంతోనే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎలాగైనా జగన్ని ఓడించాలి, నా జాతిని నువ్వు అవమానపరచు, నేను ఓడిస్తాను అని 2021లోనే కడపలోనే అంబేద్కర్ స్టాట్యూ సాక్షిగా 30,000 మంది ముస్లింల సాక్షిగా నేను తొడగొట్టి చెప్పాను. అతను ఓడించడానికి మాత్రం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. తెలుగుదేశం పార్టీలో నేను ఉంటాను, ఆ పార్టీలో నేను కొనసాగుతాను అనుకుని నేను జాయిన్ అవ్వలేదు, హానెస్ట్గా చెప్తున్నాను నేను. కానీ వన్స్ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం, నా కమ్యూనిటీ మీద ఆయనకున్న భావన,
ఈ కమ్యూనిటీని నేను ఎంత ట్రై చేసినా మన పార్టీ వైపు వాళ్ళు తక్కువగా రావడానికి కారణాలు, ఆయన చెప్పిన కారణాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మీద డెసిషన్ మారింది అది. నేను యాక్చువల్గా లేదంటే 2024 ఎలక్షన్ తర్వాత నేను మళ్ళీ నా స్టాండ్లో నేను వెళ్ళిపోతాను. నేను రాజకీయాలకి ఈ పార్టీలో ఉండే పరిస్థితి కాదు నాది. వన్స్ నేను చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత అప్పటి వరకు నేను విన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కులాల గురించి, మీరు అన్నారు కారంచేడని, కారంచేడులో చనిపోయింది ఎవరు? నా మాదిగ సోదరు. కానీ ఆ మాదిగలకు నాయకుడు అని చెప్పుకున్న మందకృష్ణ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారన్నారు, మీరు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారంటే ఆయన కుల సంఘ నాయకుడు కాదు, ఆయన పొలిటీషియన్. ఆయనకి ఖచ్చితంగా ఏ వర్గం వచ్చినా ఆయన సపోర్ట్ రావాలని కోరుకుంటాడు. మందకృష్ణ ఎందుకు వెళ్ళాడు? ఏ రోజన్నా మందకృష్ణ ఎవరన్నా అడిగారా? అరే నీ జాతికి ఇంత అన్యాయం జరిగిందన్నావు కదా, ఇలా చంపారన్నావు కదా, దీని అందరికీ కారణం ఒక కమ్మ కులాన్ని చూపించావు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళావు అనే ఆ ప్రశ్న ఇప్పుడు వచ్చి మందకృష్ణ ఎవరు అడిగి ఉంటారు. కానీ దానికోసం వాళ్ళ కోసం పోరాడిన మాల సమాజానికి చెందినవాడు కాబట్టి నువ్వెందుకు వెళ్ళావు అని అన్నాడు. డైరెక్ట్ బాధితుడిని ఎవరు అడగట్లే. నువ్వెందుకు వెళ్ళావు అంటే దానికి నేను చెప్పే సమాధానం ఇదండి. నేను ఆయన చూసిన తర్వాత ఆయన మీద నాకు విశ్వాసం కలిగింది. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఇక ఈ సమాజానికి సమస్య ఉంది, ఇది నిజంగా ఈ ప్రజలు అనుభవిస్తున్న సమస్యని ఆయనకి చెప్పి ఆయన్ని కానీ కన్విన్స్ చేయగలిగితే వన్ సైడ్ నిలబడతాడు. ఆయన మాదిగల కోసమే కాదు, మాలల కోసం కూడా నిలబడతాడు. అంటే మనం చెప్పటం, మనం కమ్యూనికేట్ చేయడం అనేది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాలి. నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఆల్రెడీ ఈ కమ్యూనిటీ తరపున నేను వర్గీకరణని మాదిగలు బాగుపడిపోతానని వ్యతిరేకించట్లే. వర్గీకరణ జరిగినప్పుడు, గతంలో జరిగినప్పుడు కూడా ఆ రేషియో చాలా దారుణమైన రేషియో అది. మాలలకు 6%, మాదిగలకు 7%, రెల్లీలకు 1%, అది అందరికి 1% అని చెప్పించి దానిలో అర్హులు లేని పక్షంలో ఆ రెండు కూడా మళ్ళీ మాదిగలకు వచ్చి, అంటే 9% మాదిగలు, 6% మాలలు అన్నారు. అది చాలా అన్యాయకరమైంది. ఈరోజు మందకృష్ణ అనుచరులు చాలామంది చెప్తూ ఉంటారు, మేము వర్గీకరణ రావడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు వచ్చేసే మాకంటారు. వర్గీకరణ రావడం వల్ల కాదు, ఎక్కువ అవకాశాలని మీరు దోచుకున్నారు ఆ కాలంలో. అంతేగాని అది సమానం కాదు అది. ఆ కారణంగా ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు నేను సేమ్ రేషియోలో నేను వర్గీకరణ చేస్తాను అంటలేదు ఆయన ఏమన్నాడు? జనాభా దామాషా ప్రకారం ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకుని నేను చేస్తాను. మా దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి ఆయనకి వెళ్తున్నది? మనకి పక్కనున్న తమిళనాడులో 18% ఉంది, పంజాబ్లో 25% ఉంది. ఇక్కడ జనాభా దామాషా ప్రకారం పెంచండి, పెంచి అక్కడ ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారు చూసి ఆ శాతాన్ని పెంచండి. ఆ శాతాన్ని పెంచి మీరు ఇచ్చినప్పుడు అది మాలలకు అన్యాయం చేసినట్టు కాదు, మాదిగలు అడిగినా వర్గీకరణ ఇచ్చినట్టే అనేది మేము ఆయనకి కమ్యూనికేట్ చేసాం. వాస్తవానికి ఆర్టికల్ 341ని సవరించకుండా ఇది జరగడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, ఎవరేమన్నా సరే. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా లేవు. రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కోర్టులు కూడా రాజకీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకుందో తర్వాత కోర్టుల తీర్పులు కూడా అవే వస్తున్నాయి. మరి ఈ దేశంలో అయితే మమ్మల్ని ప్రజలను ఎవరు కాపాడాలి? శాసనసభ కాపాడాలి, పార్లమెంట్ కాపాడాలి. ఈ రెండు కాపాడిన సమయంలో కోర్టులు కాపాడాలి. ఇప్పుడు అన్నీ కూడా ఒక డెసిషన్ తీసుకుంటే అన్నీ ఒక డెసిషన్లోకి సిండికేట్ వస్తున్నప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది? రాజ్యాంగం మంచిదే, గొప్పదే, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని యథాతథంగా ఆచరించేలా ఉండాలి తప్ప ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం బయాస్డ్గా పోతున్నాయి పార్టీలు. ఒక పార్టీ ఒకవైపు ఉంటే ఒక పార్టీ ఒక మతానికి, ఒక పార్టీ ఒక కులానికి అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళే డెసిషన్ మేకర్లు అయినప్పుడు మనం వాళ్ళతో ఎందుకు చేయించుకోకూడదు, వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయకూడదు అనేది ఆ వాదనతో నేను పార్టీలో కొనసాగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని క్లోజ్గా చూశాను, లోకేష్ గారిని క్లోజ్గా చూశాను. వాళ్ళు మాల కమ్యూనిటీని ఏ రోజు ద్వేషంగా చూడడం, పార్షియల్గా చూడడం కానీ ఎక్కడా నేను గమనించలేదు. ఈవెన్ నేను జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే నాకు చాలా అవకాశాలు ఇచ్చి నన్ను గౌరవించారు వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఒకటే, బాబు గారికి మేము చెప్పాల్సింది చెప్తున్నాం. ఇక కాదు పరిస్థితి, ఎంత అయినా కానీ మాల జాతిని ఈ కులానికి అన్యాయమే జరుగుతుందనే పరిస్థితిలో ఖచ్చితంగా అప్పుడు పెద్దలు ఉన్నారు, ఈ కులంలో ఉన్న పెద్దల నిర్ణయం ప్రకారం ఇది జరగాలని వారు నిర్ణయిస్తే అదే జరుగుతుంది. జాతి కోసం నిలబడతారు అప్పుడు 100% అంతే. ఎవరికి అన్యాయం జరిగినా నిలబడేవాళ్ళం మేము. అలాంటిది నేను పుట్టిన కులానికి అన్యాయం జరిగితే నేను నిలబడకుండా నా ప్రాణం చివరి రక్తం పొట్టు వరకు జాతి కోసం నిలబడతాను. కమ్యూనిటీ అని చెప్పేసి చాలాసార్లు వాడతారు. ఇంతకీ రాజేష్ మహాసేన అనే వ్యక్తి దళిత కులానికి సంబంధించిన ఎస్సీ మాలన, మీరు క్రిస్టియన్ అని చెప్పేసి చాలాసార్లు క్రిస్టియన్ల కోసం చాలా వీడియోలు చేసిరు. ఎంతోమంది ఇప్పుడు మీకున్న అభిమానులలో చాలామంది క్రిస్టియన్ అభిమానులు చాలా ఉంటారు. మీరు క్రిస్టియన్ అయితే దళితుడు కాదు,
మరి ఈ కోణము మీరు క్రిస్టియన్ అయినప్పుడు దళితుడే కానప్పుడు మీరు ఎస్సీ మాలని ఎట్లా చెప్పుకుంటారు మరి? అంటే నేను ఇప్పుడు క్రిస్టియన్స్ కోసం మాట్లాడడం వల్ల, క్రిస్టియన్స్ కోసం పోరాడడం వల్ల నేను ఎస్సీని కాదని అంటున్నారు మీరు. క్రిస్టియన్లు అయితే ఇప్పుడు అంటే రిజర్వేషన్ పోతాయి కదా. ఓకే, SC అదే అదే పోవాల్సింది కదా. అది వేరే టాపిక్, పెద్ద టాపిక్, అది మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏ అయితే అణగారిన కులాలుగా ఉన్న నా కులాలు, నా జాతి ఏదైతే ఉందో, ఎక్కువ మంది అంటే అప్పుడున్న ఆ సందర్భానికో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల రీత్యా ఎక్కువ మంది క్రిస్టియానిటీలో ఉన్నారు. ఎక్కువ మంది క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళని గతంలో కులం పేరుతో టార్గెట్ చేసి అటాక్ చేసేవారు. ఇప్పుడు కులం పేరుతో అటాక్ చేస్తే వాళ్ళని తాట తీయమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బలమైన చట్టాలు మాకు ఇచ్చారు. అందుకని వీళ్ళు ఆ కులం అనే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మతం అనే కోణంలో వాళ్ళని అటాక్ చేస్తున్నారు. వాళ్ళు బాధింపబడుతున్నారు, వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. ఆర్టికల్ 25లో క్లియర్గా ఉంది మత స్వేచ్ఛ. అయినా కూడా ఇక్కడ ఒక మతం తీసుకున్నారనే కారణంతో, అది ఎస్పెషల్లీ అంటే క్రిస్టియన్స్ అందరికీ ఈ అటాకులు, దాడులు ఇవన్నీ ఓకే, అన్నీ అలవాటే. కానీ వాళ్ళందరినీ మించి ఎస్సీస్ మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఎస్సీస్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద ఇలాంటి దాడులు, అవమానాలు, అణచివేత చాలా అధికంగా ఉంది. వాళ్ళకి కష్టం ఉందన్నప్పుడు వాళ్ళ వైపు నిలబడడం, మాట్లాడడం ఆ జాతి రక్త సంబంధికుడిగా నా బాధ్యత. దానికోసం కంపల్సరీ నేను మాట్లాడి తీరుతాను. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, సిఏఎన్ఆర్సీ విషయంలో ముస్లిమ్స్ మా సపోర్ట్ కోరినప్పుడు నేను ఒక అంబేద్కర్ గారి వారసుడిగా మేము ముస్లిమ్స్ తరపున నెల్లూరులో దాదాపు 60-70 వేల మందితో ఓ మీటింగ్, నేను చీఫ్ గెస్ట్. నంద్యాలలో జరిగిన పెద్ద మీటింగ్కి నేను చీఫ్ గెస్ట్. కడపలో జరిగిన 50,000 మంది ర్యాలీ, ముస్లిం ర్యాలీ, నేను ఒక్కనే చీఫ్ గెస్ట్. నేను వాళ్ళ తరపున మాట్లాడాను. అంటే అంబేద్కర్ గారు మాకు నేర్పించింది అదే. ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికి అణిచివేత ఉన్నా, ఎవడి హక్కులు కాలరాయబడుతున్నా సరే వాళ్ళ తరపున నిలబడి మాట్లాడతాం. ఈ అంటే ఇప్పుడు మీరు వేదికలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో, మాలల ఆత్మగౌరవ సభ, మాలల సింహగర్జన సభ అని చెప్పేసి ఈ స్థాయిలో మీటింగ్లో ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు మాలలకు ఉన్నప్పుడు, మరి అదే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఒక్క సభ కూడా పెట్టి ఈ స్థాయిలో ఇప్పుడు వర్గీకరణను వ్యతిరేకించడం కోసం, మందకృష్ణను తిట్టడం కోసం, లేదంటే ఎంఆర్పిఎస్ని తిట్టడం కోసం ఇంత స్థాయిలో ఇన్ని వేల మందిని, లక్షల మందిని పోగేసి మీటింగ్లు పెట్టేటప్పుడు మీరు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేకపోతారు? ఈ మేము పెట్టే మీటింగ్ మందకృష్ణ కోసం కాదన్నా. మీరు మందకృష్ణని ఒక వ్యక్తిగా చూస్తున్నారు. మందకృష్ణ వెనకాతల కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, చాలా పెద్దలు ఉన్నారు. మందకృష్ణ అనే వ్యక్తి జస్ట్ ఒక కీలుబొమ్మ మాత్రమే. ఆయన్ని మాలాస్ టార్గెట్ చేసేంత స్థాయి వ్యక్తి కాదు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక రెండోది, ఏదైతే ఎస్సీ మతం మారితే కులం మారాలి, లేకపోతే ఎస్సీ మతం మారినోడికి రిజర్వేషన్ వర్తించదు అనేది, ఇది చాలా పెద్ద కుట్ర అండి. మనం చరిత్ర నుంచి కూడా చూసుకుంటూ వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌత్ బరో కమిషన్కి కానీ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కానీ, సైమన్ కమిషన్కి కానీ, పూనా ప్యాక్ట్ సందర్భంలో కానీ వీళ్ళని డిప్రెస్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేశాడు ఆయన. డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అణచబడుతున్న వర్గాలుగా మెన్షన్ చేశాడు తప్ప ఆయన ఎక్కడ ఇది కాస్ట్ అని ఆయన మెన్షన్ చేయలేదు. ఈ వర్గాలకు కావాల్సిన హక్కుల కోసం ఆయన పోరాడే క్రమంలో కూడా ఆయన మాట్లాడిన మాట అది కాస్ట్ అని కాదు. అయితే ఇది 1935 ఇండియన్ యాక్ట్ తర్వాత దీన్ని క్యాస్ట్గా మార్చి, అంటే అది ఒక పెద్ద కుట్రపూరితంగా దాన్ని కాస్ట్ అని మార్చారు. ఎవరైనా హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి మారినా వారి రిజర్వేషన్లు అలాగే కంటిన్యూ అయ్యాయి. ఎవరైనా హిందూ మతం నుంచి క్రిస్టియన్గా మారినా, హిందూ మతం నుంచి ఇస్లాంగా మారినా కూడా 1935కి ముందు వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తించాయి. అయితే ఇక్కడ మనం హిందుత్వంలో, హిందూ మతం పేరుతో అణచివేత, అన్టచబిలిటీ ఎవరైతే అనుభవించారో, యాక్చువల్గా క్రిస్టియన్ మతంలో అణచివేత లేకపోయినా, అంటరానితనం లేకపోయినా, ఇక్కడి నుంచి ఈ అంటరానితనం అనుభవించిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ మళ్ళీ అన్టచబిలిటీ ఫేస్ చేశారు. అలాగే ఇస్లాంలో అన్టచబిలిటీ లేదు, కానీ హిందుత్వం ద్వారా కొన్ని వర్గాల ద్వారా అన్టచబిలిటీ ఫేస్ చేసిన వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళటం ద్వారా ఇస్లాంలో కూడా అన్టచబుల్స్గా వాళ్ళు అవమానాలు పడ్డారు. ఈ కారణంతో ఇప్పుడు మీరు గమనించండి, అసలు రిజర్వేషన్ క్రైటీరియా అన్టచబిలిటీ. కాబట్టి వాళ్ళు హిందుత్వంలో ఉన్నప్పుడు అన్టచబిలిటీ ఫేస్ చేసిన, హిందుత్వం నుంచి వేరే మతంలోకి వెళ్ళి అన్టచబిలిటీ ఫేస్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి 1935 వరకు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని కాస్ట్గా మార్చారో, ఇది కులం కాబట్టి ఇది హిందుత్వంలోనే ఉంది, ఈ హిందుత్వంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు వర్తించాలనేది అది కుట్రపూరితంగా జరిగింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ చారిత్రక ఆధారాలన్నీ బయటికి తీసుకొస్తున్నాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. దీని మీద ఒక పెద్ద పోరాటం దేశవ్యాప్తంగా మహాసేన ఆధ్వర్యంలో దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఓకేనా. అంటే ఇంతకుముందు మాట్లాడుకుంటూ మీరు మందకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆయనను పెద్ద లీడర్గా చూడట్లేదు అని అనిపిసి అంటున్నారు. దళిత ఆత్మగౌరవం అని ఇంతకుముందు మీరే మాట్లాడి మీసం తిప్పారు. దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి మహాసేన రాజేష్ కానీ ఇదే దళితుల ఆత్మగౌరవం అంటూ జేబీఎం అంటూ బాబాసాహెబ్ అంటూ సిద్ధాంతం అంటూ ఆత్మగౌరవ నినాదాలు ఇచ్చేటువంటి రెంజల్ రాజేష్ లాంటి వాళ్ళు కానీ దిగంబర్ కాంబ్లే లాంటి వాళ్ళు కానీ మీరందరూ కూడా సాటి దళితుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి సంబంధించిన విషయంలో మీరు చేస్తున్న కామెంట్లు కానీ ఆయన మీద ఉపయోగిస్తున్న పదప్రయోగం కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు యాక్సెప్టబుల్? ఇది సాటి దళితుడి ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తూ మళ్ళీ దళితుల ఆత్మగౌరవం అని చెప్పేసి నినాదం చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్న మీకు ఒకటే మాట సూట్గా చెప్తున్నాను. ఈ మందకృష్ణ అనే వ్యక్తి గత 30-35 సంవత్సరాలుగా మాలాస్ని దొంగలుగా, దోపిడీదారులుగా, వాళ్ళు దోచుకునే వ్యక్తులుగా చాలా అంటే నీచమైన పదాలతో ఒక మొత్తం కమ్యూనిటీని దాదాపు 1 కోటి మంది ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఒక పెద్ద జాతిని అతను అవమానించుకుంటూనే ఉన్నాడు. కానీ ఏ రోజు కాంబ్లే దాదా దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అతని గురించి రేంజర్ల రాజేష్ మాట్లాడలేదు, రాజేష్ మహాసేన్ అని నేను మాట్లాడలేదు. తాచుపాము కనిపిస్తే వదిలేయండి, కానీ మాలోడు కనిపిస్తే తొక్కేయండి, చంపేయండి అనే అలాంటి దారుణమైన స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు అతను. ఆ రోజు కూడా మేము అతన్ని పట్టించుకొని లైట్ తీసుకున్నాం ఒక రకంగా చెప్పాలంటే. అతను ఏదైనా చెప్పుకొని ఏదైనా చేసుకొని మా బ్రతికేంటి అనేది సమాజానికి తెలుసు, సమాజంలో కలిసి బ్రతుకుతున్నాం అనుకున్నాం. కానీ అతను ఎంతవరకు అతను దిగజారాడంటే ఇదంతటికీ కారణమైన ఈ రోజున మందకృష్ణ కానీ, మందకృష్ణ వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున తిండి బట్ట కలిగి ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని కూడా అతనికి వచ్చిన ఫీడింగ్తో, అతనికి వచ్చిన ఒక టాస్క్, అంబేద్కర్ గారిని కూడా నువ్వు అవమానించే విధంగా, అంబేద్కర్ గారిని వర్గాలకు దూరం చేసే విధంగా నువ్వు చేయని అతనికి పైనుంచి వచ్చిన టాస్క్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో అతను అంబేద్కర్ గారిని చాలా దారుణంగా మాట్లాడాడు. ఏ రోజైతే ఇన్ని సంవత్సరాలు భరించిన మేము ఇతను ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు ఎప్పుడు మేము అతని గురించి కనీసం టార్గెట్ చేయని మేము కరెక్ట్గా అతను అంబేద్కర్ గారిని అవమానించిన తర్వాతే మొదలుపెట్టాం. మీరు గమనించండి. ఓకే, అంబేద్కర్ జోలికి వస్తే నావాడు బయటుడు అనేది ఏముండదు. అది మందకృష్ణ అన్న మరొకడైనా కూడా. చాలామంది అంటున్నారు మందకృష్ణ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని. నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడేవాడిని, కానీ అతను అంబేద్కర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అంబేద్కర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వని మందకృష్ణకి నా ప్రాణం పోయినా కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఒకవేళ మాలాంటి వాళ్ళ ద్వారా అతను గౌరవం పొందాలనుకుంటే అతను పబ్లిక్గా బయటకు వచ్చి అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడిన కుట్రపూరితంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలన్నిటికీ పబ్లిక్గా క్షమాపణ చెప్పమనండి. ఓకే, అతను క్షమాపణ బహిరంగంగా చెప్తే ఆ రోజు నుంచి అతన్ని ఒక దళిత నాయకుడిగా గుర్తిస్తాం, అతన్ని గౌరవిస్తాం, అన్ని రకాలుగా కూడా మనం చేస్తాం. అది చెయ్యనంత వరకు మందకృష్ణ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, అది మా ఓన్లీ మందకృష్ణ కాదండి, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అంబేద్కర్ గారికి గౌరవిస్తేనే మేము అప్పటికన్నా గౌరవిస్తాం. అంబేద్కర్ గారి జోలికి వస్తే ఎవరినైనా సరే తాట తీస్తామని చెప్తున్నాను నేను. సూపర్. మొత్తానికి అయితే బాబాసాహెబ్ విషయంలో మీరున్న క్లారిటీ ఓకే. మరి దానికి సంబంధించిన విషయంలో ఎంఆర్పిఎస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని చూద్దాం. అంటే ఇక్కడ మీ పర్సనల్ విషయానికి వెళ్తే మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా కడప సభలో 30,000 మంది ముందు తొడగొట్టి నేను జగన్ను ఓడించడం కోసం టీడీపీలో చేరిన అని చెప్పేసి అన్నారు. మీరు ఎందుకు చేరిన అనే విషయం పక్కన పెడితే మొన్నటి ఎలక్షన్స్ ముందు రాజేష్ మహాసేనకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు వచ్చినాయి. నేను కూడా మార్నింగ్ న్యూస్లో చదివాను ఈ విషయం. కన్ఫర్మ్ అయింది, వస్తుంది అనుకున్నాము. రాజేష్ మహాసేన అసెంబ్లీలో కూర్చుంటాడు అనుకున్నటువంటి క్రమంలో సడన్గా మీ మీద ట్రోల్స్ జరగడము, ఇక చాలా మీ మీద వార్తలు వచ్చినాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంది అనే విషయం పక్కన పెడితే హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చి ఆ వీడియోలు వైరల్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సడన్గా టికెట్ క్యాన్సిల్ అయింది. టికెట్ క్యాన్సిల్ అవ్వడం వెనకాల ఈ జరిగిన ట్రోల్స్ కారణమా, అసలు మీకు టికెట్ ఇవ్వాలనే ఆలోచన మా చంద్రబాబు గారికి ఉండేనా లేదా? ఈ జరిగిన సందర్భం ఏదైతే ఉందో దీని మీద ఇంతవరకు క్లారిటీ ఒకటి లేదు, దానికి ఒక క్లారిటీ కావాలి. నిజానికి ఈ విషయం మీద నేను మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కనీసం కన్సల్ట్ చేయకుండా, నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా ఆయన సడన్గా ఆయన అనౌన్స్ చేశారు. నేను నా మీద ఆయనకున్న నమ్మకం అయి ఉండొచ్చు, నా జాతి మీద ఉన్న ప్రేమ అయి ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత హిందూ వ్యతిరేకి రాజేష్ మహాసేన అనే ట్రోల్స్, మతాన్ని అవమానించానని, లేకపోతే హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడానని, నా గురించి చాలా ట్రోల్స్ విపరీతంగా జరిగాయి. దాన్ని నేను ఆపలేను, ఆ స్థాయిలో జరిగాయి. చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ నుంచి జరగటం జరిగింది. అయితే నేను మీ ద్వారా ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను.
నాకు కొన్ని వేల సంవత్సరాలుగా నా జాతి మీద దాడి జరుగుతుంది, అవమానాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా గాయానికి కారణం ఏంటి? నా గాయాలకు కారణం కులమే. ఆ కులం పేరుతోనే నా మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఆ కులానికి కారణం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు అక్కడ కనిపించేది మతమే. ఆ మతం నాకు కనిపిస్తున్నప్పుడు ఈ మతం వల్ల నేను ఇన్ని అవమానాలు పడుతున్నాను, ఈ గాయాలు పడుతున్నాను. ప్రతిరోజు నా తల్లి ఈ కులం పేరుతో చర్చపడుతుంది. ప్రతిరోజు ఎక్కడో చోట నా చెల్లి ఈ కులం పేరుతో అవమానపడుతుంది, మానభంగానికి గురవుతుంది. ఇప్పటికీ ఇంకా ప్రతి 12 గంటలకి దాదాపు 10 మంది 20 మంది అట్రాసిటీకి గురి చచ్చిపోతున్నారు అన్నప్పుడు దీనన్నిటికీ కారణం కులం నుంచి మతమే కనిపించినప్పుడు మరి ఖచ్చితంగా నేను మాట్లాడతాను కదా. ఆ మతం గురించి మాట్లాడాను, మతాన్ని అవమానించాను, మీ మనోభావాలు గాయపడ్డాయని కొద్దిమంది ప్రచారం చేశారు. ఒక మాటే మీ మనోభావాలను అంత గాయపరిస్తే ఇక్కడ నా జాతి అవమానాలు, మానభంగాలు, హత్యలు, మరి దీని గురించి మా మనోభావాలు ఇంకెంత గాయపడాలి? అది ఈరోజు ఒకవేళ రాజ్యాంగానికి ముందు చాలా జరిగాయి, దాని గురించి ప్రస్తావించటం పోనీ తర్వాత అది అందరికీ తెలిసిందే. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మేము కూడా అందరితో సమానంగా మాకు సమానమైన హక్కులు ఇచ్చి అందరితో ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశాన్ని కల్పించిన తర్వాత కూడా ఇప్పటికింకా ప్రతి 8 నిమిషాలకు ఒక దాడి, ప్రతి 8 నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుందంటే మరి ఆ బాధ మా మనోభావాలు ఏ స్థాయిలో గాయపడాలి? నా నోటి నుంచి వచ్చిన ఒక మాటే నీ మనోభావాన్ని గాయపరిస్తే మీరు చేస్తున్న ఆ దాడి వల్ల నా తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది చనిపోవటం, మానభంగాలకు గురవుతున్నప్పుడు మరి మా మనోభావాలు గాయపడాలంటే అది ఏ స్థాయిలో గాయపడాలి? ఈ మాతృభూమిలో మేము పుట్టినందుకు అందరితో సమానంగానే పుట్టాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఉన్న సర్వ వనరుల మీద సమాన హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. కానీ ఈ దేశంలో పుట్టిన మా మీద ఇంత దారుణమైన అట్రాసిటీ, ఈ దేశంలో కొంతమంది మాకు ఇచ్చే గౌరవం, ఇది జరిగినప్పుడు నేను మాట్లాడిన దానికి అంత సీరియస్ అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు మేమెంత చేయాలి? మేమెంత బాధపడాలి? మేమెంత తిరగబడాలి? మేమెంత ప్రతి దాడులు చేయాలి? ఒకసారి మీరు అది ఆలోచించండి. ఇది ఎవరైతే ఈ మనోభావాలు గాయపడ్డాయి అంటున్నారో ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. గాయపడినప్పుడు వచ్చే ఆ ఆక్రందన ఏదైతే ఉందో ఆ ఆక్రందనే మీకు బాధ కలిగిస్తున్నప్పుడు ఆ గాయం ఇంకా మాకెంత బాధ కలిగించుంటుంది అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కులాన్ని, మతాన్ని దాటి ఆలోచించాలి మానవత్వంతో. ఇది అంతే తప్ప ఎవడో చెప్తాడు రాజేష్ మాసన్ ఏదో మాట్లాడాడు, అది మన దేవుడికి, మన దేవికి, మన మతానికి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాడిని మీరు అటాక్ చేయండి అన్నప్పుడు 1కి 10 సార్లు అందరూ చదువుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి వాడు ఏ పరిస్థితిలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడుంటాడు. ఊరికే ఎవరు నిద్రలేసి మొహం కడుక్కుని వచ్చి అయితే ఒక మతాన్ని విమర్శించారు కదా, ఆడు అలా మాట్లాడాడంటే దాని వెనకాతల ఆడి బాధ ఏముంది అనేది కనుక ఒకసారి సమాజం ఆలోచించిన రోజున నా జాతి మీద ఈ దాడులు, నా జాతికి అవమానం తగ్గుద్ది. నాలాంటోడు ఏ మతాన్ని విమర్శించే పరిస్థితులు ఉండవు, ఏ మతాన్ని కానీ ఏ ఆచారాన్ని కూడా విమర్శించే పరిస్థితులు అప్పుడు తగ్గుతాయండి. ఈ దాడులు, అవమానాలు తగ్గనంత వరకు ఈ మా నుంచి వచ్చే ప్రతిఘటన కూడా తగ్గదు. అంటే ఇప్పుడు మీరు ఇవి ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ కోల్పోయారు కదా, రేపు మళ్ళీ మేము దాడులు ఇవన్నీ ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయంటే రేపు మళ్ళీ ఇలాగే కొనసాగేది ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకుండా పోతాయి కదా. నేను ఒక్కడు ఎమ్మెల్యే అవ్వకపోవటం వల్ల నాకు కానీ దేశానికి కానీ వచ్చిన నష్టం లేదు. కానీ నాలాంటోడు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడకపోతే మాత్రం ఆ అన్యాయాలు ఇప్పుడు జరుగుతున్న ఈ శాతానికన్నా కూడా 100 రెట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక కాంబ్లేదాదా లాంటోడు, ఒక రేంజర్ల రాయేష్ లాంటోడు, ఒక రాయేష్ మహాసన్ లాంటోడు కనీసం జరుగుతున్న అన్యాయాలైనా బయటకు తీసుకొచ్చి ఆ ప్రతిఘటన కూడా చేయని పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేదానికన్నా 2 అవుతాయి అనేది నా భయం. కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇంపార్టెంటా, నీ జాతి మీద, నీ జాతికి జరుగుతున్న అవమానాల పక్షాన్ని నువ్వు నిలబడడం ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా నేను రెండో దాని వైపే నిలబడతాను. ఓకే, ఇది నేను నిజంగానే చెప్పాను. చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ అంటే చివరిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మాలల ఆత్మగౌరవ సభల్లో మీరు కనబడటం అనేది దేనికి సంకేతం? అంటే ఈ రకమైనటువంటి ప్రయోగాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రయత్నమా, లేదంటే మహాసేన ఆధ్వర్యంలో ఇంకేదన్నా మీరు అక్కడ చేయబోతున్నారా? ఎందుకు రాజేష్ మహాసేన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ చాలామంది లీడర్లు ఉన్నారు, అసలు మైకుల కోసం కొట్లాడుకుంటారు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు ఏమనుకోవద్దు, కానీ ఇక్కడ చాలామంది లీడర్లు ఉన్నారు. ఇక మాలా కమ్యూనిటీ నుండి చూసుకుంటేనైతే ఇక ప్రతి ఒక్కరు లీడర్గానే కనబడుతూ ఉంటాడు.
ఇంతమంది ఉన్నా కూడా మీరు అక్కడ నుండి రావడం వెనకాల ఏదన్నా కుట్ర ఉందా? ఈ మాలల ఆత్మగౌరవ సభలో అలా డిసెంబర్ 1కి సింహగర్జనతో ఇక్కడ అయిపోయినాయి. రేపు మళ్ళీ మీరు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కుట్రలు చేస్తారా? ఏం జరుగుతుంది అన్న? ఇవి కుట్రలు కాదు, కుట్రల్ని పటాపంచలు చేసే ఒక పోరాటం ఇది. ఓకే, ఇది నేను ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాను అని మీరు అంటున్నారు, కానీ ఆంధ్ర నుంచి ఒక మాల సమాజ వారసుడు తెలంగాణ మాల సమాజానికి వచ్చాడు. అంటే ఇదంతా ఒక జాతి అనేది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడించడం ద్వారా రాష్ట్రాలంటే రెండుగా ఈ మధ్య విడిపోయి ఉండొచ్చు, కానీ జాతి మాత్రం ఒకటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. రెండోది, ఇక్కడ జరిగిన సింహగర్జన ఏదైతే ఉందో ఇక్కడున్న జనాభా శాతానికైనా కన్నా ఆంధ్రాలో ఉన్న మాలల జనాభా శాతం ఎక్కువ. ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ శాతంలోనే అక్కడ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ 100% ఈ మీటింగ్ని ఆదర్శంగా తీసుకుని ఇంతమంది మాలలు వర్షంలో కూడా నిలబడి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, అంబేద్కర్ అవమానం జరిగితే మేము ఎలా నిలబడతామని వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఇచ్చిన సంకేతం ఆంధ్ర మాలల్లో మార్పు తీసుకొస్తుంది, ఆంధ్ర మాలల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంతకీ 10 రెట్లు జనంతో మేము ఆంధ్రాలో కూడా 100% అది కుట్ర కాదన్నది మా మీద జరుగుతున్న అణిచివేతకి, మా ఆత్మగౌరవానికి ప్రత్యేకగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. తప్పకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే పెద్దలతో మేము సంప్రదింపులు చేస్తున్నాం, వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు రచిస్తున్నారు ఆల్రెడీ. ఖచ్చితంగా దీనికన్నా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమావేశం నిర్వహించడానికి 100% మేము ప్రయత్నిస్తున్నాం. అది జరుగుతుంది కూడా. మహాసేన ఆధ్వర్యంలో జరుగుతుందా? అది ఒక ఆర్గనైజేషన్ పేరు మీద జరగదన్న, మాలల ఆధ్వర్యంలో, మాల నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ కలిసి. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. చాలా విషయాలు అంటే నేను మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఇక్కడున్న వాళ్ళని పెడితే దాదాపుగా అందరూ మస్తు జరిగిందని చెప్తారు తప్ప ఆ సంతోష క్షణంలో ఏం మాట్లాడతారు కూడా ఉండదు. సో ఇంతకు ముందే చేయాలనుకున్నాం మిమ్మల్ని ఇంటర్వ్యూ ఈ అంశం మీద. ఇప్పుడు ఈ సభ అయింది, ప్లస్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి పిలవడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయం, లాస్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ మందకృష్ణ మీటింగ్ చేశాడు. ఆ మీటింగ్కి నరేంద్ర మోడీ గారు వచ్చారు, పెద్ద మినిస్టర్లు వచ్చారు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ ఉంటే ఎంతమంది జనం వచ్చారో, నిన్న అక్కడ ప్రధానమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అంత పవర్ఫుల్ లీడర్లు, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఇది ఏమీ లేకుండా మందకృష్ణ పెట్టిన మీటింగ్ కన్నా 2-3 టైమ్స్ ఎక్కువ మంది జనం వచ్చారు. మాలలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుద్దని ఇక్కడ తెలంగాణ మాలలు నిరూపించారు. రేపు ఆంధ్ర మాలలు కూడా నిరూపించబోతున్నారు. ఓకే, ఖచ్చితంగా ఇది మరో చరిత్రకి ఇక్కడ నుంచి నాంది పడుతుందన్న. అది తెలంగాణ జంఖానా గ్రౌండ్స్లో జరిగిన ఈ సభే దానికి తెరతీస్తుంది అనటంలో సందేహం లేదు అసలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది ఈ మహాసేన రాజేష్ గారితో నేను మాట ముచ్చట. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇందులో మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ ఇంటర్వ్యూలు అన్నింటిలో మీకు ఎక్కడ అభ్యంతరాలు ఉన్నా నిరభ్యంతరంగా ఎన్ఎన్ మీడియాలో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, డిబేట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు చర్చకు రావాలని కోరుకుంటూ మహాసేన ఆధ్వర్యంలో కానీ లేదంటే మాలల ఆధ్వర్యంలో కానీ రానున్న రోజుల్లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి సభ పెడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండవది, మహాసేన రాజేష్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం వల్లనే ఈరోజు మేము ఇన్ని మీటింగ్లు పెడతా ఉన్నాం. కాబట్టి ఒకవేళ కనుక మందకృష్ణ గారు తప్పకుండా బాబాసాహెబ్ను అవమానించే మాటలకు సంబంధించిన విషయంలో వాటిని వెనక్కి తీసుకోవడం జరిగితే మాత్రం తప్పకుండా మేము ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తామని అంటున్నారు. మరి దీని మీద కూడా నాయకులు స్పందించాలని కోరుతూ చూస్తున్నాను. ఎన్ఎం మీడియా, థ్యాంక్ యూ.